నెంబర్ 4, నేను నాకు ఇచ్చిన 7 వాగ్దానాలు మోదీ గారు కానీ రాజ్నాథ్ సింగ్ గారు కానీ అనేక సార్లు రికమెండ్ చేసిన అమిత్ షా గారు కానీ ఆర్ఎస్ఎస్ భాగవత్ని కన్విన్స్ చేయలేకపోయారు. నెంబర్ 4 ఇలాగ లిస్ట్ ఎంతైనా ఉంది. వారే ఈ దేశానికి డేంజర్. మన ఎంఐఎం ఎంపీ ఒయాసిస్ ఇక్కడ 6 months బ్యాక్ ఒక వచనం చెప్పారు ఆయన. ఆర్ఎస్ఎస్ గవర్నమెంట్ మరలా అధికారం బీజేపీలో వస్తే ఇండియా రవాండా బురుండి అవుతుందని. ఇండియన్స్కి రవాండా బురుండి అంటే తెలీదు. 54 ఆఫ్రికా దేశాల్లో రవాండా బురుండి 2 దేశాలు. హూటూస్ టూట్సీస్ అని ఆ 2 దేశాల ప్రెసిడెంట్లకి నేను అడ్వైజర్ని. పార్లమెంట్లో నేను మాట్లాడాను. ఇక్కడ ఫార్మర్ డీజీపీ హెచ్టి సాంగ్లియానా గారు కర్ణాటక నా చీఫ్ సెక్యూరిటీగా అటెండ్ అయ్యారు. ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, సెక్రటరీ, 400 మెంబర్ ఆఫ్ పార్లమెంటు. ఆ పార్లమెంట్లో నన్ను ఉపన్యాసం 1 hour ఇచ్చాను నేను. హూటూస్ టూట్సీస్కి యుద్ధం ఆపిన తర్వాత ఇప్పుడు వరకు మరి యుద్ధం జరగల. అప్పుడు ఎంతమంది చనిపోయారు? 94లో 9 లక్షల మంది 3 నెలల్లో చంపబడ్డారు. ట్రైబల్ వార్. అదే ఇక్కడ జరుగుతుంది, జరగబోతుంది అని ఎంతోమంది వార్నింగ్ ఇచ్చారు. అయితే ఎవరైనా పట్టించుకున్నారా? నన్ను 5 సంవత్సరాల నుండి చెప్తున్నాను. ఎప్పుడైతే భగవద్గీత అని ఆర్ఎస్ఎస్ భాగవత్ సుష్మా స్వరాజ్ 2015 మేలో వితిన్ 1 year కూడా అవ్వలేదు గవర్నమెంట్ ఫార్మ్ చేసి హోలీ బుక్గా, ఖురాన్కు వద్దు, బైబిల్ వద్దు, భగవద్గీతని హోలీ బుక్గా చెయ్యమని ప్రపోజ్ చేసినప్పుడు నితిన్ గడ్కరీ వీళ్ళందరూ నేను అపోజ్ చేశాను. ఆ రోజు నుండి 2015 మే 8 నుండి అమిత్ షా గారిని కలిసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నేను పోరాడుతున్నాను. వారు మినిస్టర్ నాకు పోస్ట్ ఇచ్చిన ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు నేను తీసుకోలేదు. అది అందరికీ తెలిసి ఇక్కడున్న పెద్దిరెడ్డి గారిని మన తెలుగుదేశం పార్టీ వైస్ ప్రెసిడెంట్ 4 సార్లు బీజేపీ ప్రెసిడెంట్ అమిత్ షా గారిని కలిశారు నా ప్రెజెన్స్లో. కన్విన్స్ చేయండి పాల్ గారిని తీసుకోమని పొజిషన్ అని. పోస్ట్ పొజిషన్ కొరకు నేను రాలా. ఇప్పుడు నేను ముఖ్యమంత్రిని అవ్వకపోయినా పర్వాలా, రాష్ట్రాన్ని కాపాడాలి, దేశాన్ని కాపాడాలి. అంటే అర్థం ఏంటి? బీజేపీ గవర్నమెంట్ ఫార్మేషన్ అవ్వకూడదు 2019 మే 23ని. అంటే ఏం చేయాలి? 3 ప్రపోజల్ ఇచ్చాను. నాయకులందరూ యాక్సెప్ట్ చేశారు. 1, సుప్రీంకోర్టుకు ఫైల్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఒకడు ఒప్పుకున్నారు, యేచూరి గారు ఒప్పుకున్నారు, కాంగ్రెస్ లీడర్స్ ఒప్పుకున్నారు, మాయావతి, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, మేమందరం ముందు నుంచి ఎవరైతే నాతో క్లోజ్గా పనిచేస్తున్నారో కపిల్ సిబల్ గారిని రిక్రూట్ చేశాం. నిన్నటి వరకు నేను ఢిల్లీలో ఉన్నాను. ఆయన పిటిషన్ ఫైల్ చేస్తున్నారు సుప్రీంకోర్టులో. ఫస్ట్ ఏమని? ఈ ఎలక్షన్ మేము బాయ్కట్ చేస్తాం, మాకు పేపర్ బ్యాలెట్ కావాలి. 2, కనీసం 50% వీవీప్యాట్ మాకు ఇవ్వాలి. 3, ఇంటర్నేషనల్ మానిటరీ యునైటెడ్ నేషన్స్ ఏంటి, జిమ్మీ కార్టర్ ఫౌండేషన్ ఏంటి, ఇలాంటి క్రెడిబుల్ ఆర్గనైజేషన్స్ ప్రపంచంలో ఎలక్షన్ ఫ్రాడ్ జరగకుండా వాచ్ చేస్తారు. వాళ్ళు మనం రప్పించాలి. నేను ఆల్రెడీ ఇన్వైట్ చేశాను. వీళ్ళందరూ దానికి ఒప్పుకున్నారు. ఐ వాంట్ టు థ్యాంక్ దమ్ ఆల్ పర్సనల్లీ, ఆల్ పొలిటికల్ పార్టీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజనల్ పార్టీస్, నేషనల్ పార్టీ. ఒక్క బీజేపీ తప్ప. కేసీఆర్ గారు సైన్ చేస్తారో లేదో తెలీదు. జగన్ అయితే సపోర్ట్ చేయడం, ఎందుకంటే బీజేపీ తరపున జగన్ ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు కేసీఆర్ గారు బీజేపీ తరపున ఉంటారా, ఇప్పుడున్న 22 పార్టీల తరపున ఉంటారా తేల్చుకోవాలి. కేసీఆర్ గారు మీరు హిస్టరీలో ఎవరి తరపున ఉంటారు? సెక్యులరిజం తరపున ఉంటారా? ఇది చంద్రబాబు నాయుడు గారు లీడ్ చేసిన కొల్యూషన్ కాదు, సేవ్ సెక్యులర్ ఇండియా. అందులో మేము ఒకరమి, ఎవరూ లీడర్స్ కాదు. యేచూరి గారికి నేను అదే చెప్పాను. ఇది మా పార్టీ తరపున నేను పెట్టలేదు, మా బ్యానర్ తరపున పెడుతున్నాం, సేవ్ సెక్యులర్ ఇండియా అని. పాల్ గారు, ఐఎమ్ వెరీ గ్లాడ్ యు ఆర్ లీడింగ్ దిస్ కాజ్. ఎందుకు? ఇంటర్నేషనల్గా నాకు కనెక్షన్స్ ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్, యుఎస్, నేటో కంట్రీస్ ప్లస్ ఆఫ్రికన్ యూనియన్ 54 దేశాలు, జీసీసీ కంట్రీస్.
6 కంట్రీస్, 22 అరబ్ కంట్రీస్ అందరం కలిస్తేనే కానీ జరగదు. మనం అందరం కలిసి పనిచేయాలి. కేసీఆర్ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తుంది, మీరు కూడా మండే రిప్రజెంటేటివ్ లీడర్స్ని మీ అబ్బాయినో మీ అమ్మాయినో పంపించండి. మీరు రాగలిగితే ఇంకా మంచిది. ఇది ఎవరు ఎంతవారు, ఎవడు గొప్పవాడు, ఎవడు లీడ్ చేస్తున్నాడు అని కాదు ఇక్కడ కావాల్సింది. ఈ దేశాన్ని మనం కాపాడాలి, ఈ ప్రజలను మనం కాపాడాలి. 25 కోట్ల ముస్లింలు మనం కాపాడాలి, 13 కోట్ల క్రైస్తవులు కాపాడాలి, 99% పీస్ లవింగ్ హిందూస్ని మనం కాపాడాలి. అలాగే బుద్ధిస్ట్, జైనిస్ట్, కమ్యూనిస్ట్స్, కేజ్రీ గారు చెప్పారు, ఫస్ట్ క్రిస్టియన్, దెన్ ముస్లిం, దెన్ కమ్యూనిస్టులు అండి వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. నిన్న కాక మనం చెప్పారు. ఆయన కూడా ఈ మంచి మిషన్ను లీడ్ చేస్తున్నారు, నన్ను కంగ్రాచులేట్ చేశారు. కనుక వీ హ్యావ్ టు ఫైట్ టు సేవ్ దిస్ నేషన్. ప్రజలారా ప్రార్థించండి, దైవ బిడ్డలారా ఆలోచించండి. ఇది చిన్న ఫైట్ కాదు. జనసైడ్ అంటే లక్షల కోట్ల మందికి. గుర్తుంచుకోండి, 2001-2లో గుజరాత్లో అయిన రైట్స్ 2000 మందిని ఎవరు చంపారు అండర్ మోదీ గవర్నమెంట్. అమిత్ షా గారు హోమ్ మినిస్టర్, నా ప్రియ స్నేహితులు, ఆయన నేను ఎక్యూజ్ చేయట్లేదు. కానీ ఆర్ఎస్ఎస్ ఈజ్ లీడింగ్ ద డెత్ అండ్ డిస్ట్రక్షన్ టు దిస్ కంట్రీ. ఇప్పుడు మనం 33 రోజులు టైం ఉంది, 34 రోజులు కష్టపడాలి, కృషి చేయాలి. ప్రజాశాంతి పార్టీ .orgలోకి వెళ్ళి మీరందరూ కామెంట్స్ చేయండి, సపోర్ట్ చేయండి. ఏమైనా ఫండ్స్ ఇవ్వాలంటే ఈ కాజ్ మాత్రం ఐ విల్ లీడ్ టు సేవ్ దిస్ నేషన్. ప్లీజ్ జాయిన్ విత్ మీ టు సేవ్ దిస్ సెక్యులర్ ఇండియా. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ఇన్వైట్ చేసాం, కలవడానికి టైం లేదు. టునైట్ ఐఎమ్ గోయింగ్ టు యుఎస్. ఈరోజు రాత్రి యుఎస్ వెళ్ళి అక్కడ CIA ఇన్ఫర్మేషన్ ఉందని కపిల్ సిబ్బల్ గారు చెప్పారు. ఇక్కడ ఎలక్షన్ ఫ్రాడ్ ఎలా జరిగింది అని వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందని. రేపు నేను యుఎస్ వెళ్ళి ఎల్లుట వాళ్ళతో కలిసి మరలా మరుసటి రోజు సండే నేను తిరిగి ఢిల్లీ వస్తున్నాను. ఆ ఇన్ఫర్మేషన్ ఉంటే పట్టుకొని వస్తాను, రిలీజ్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ లేకపోతే ఎంతవరకు ఉంది, ఏ ఇన్ఫర్మేషన్ ఉందన్నది కపిల్ సిబ్బల్ గారు అడిగితే ఇవ్వలేదట. సో ఆయన నేను అడిగితే ఇస్తారని అన్నది. వెళ్తున్నాను. లేదే, నేను పీస్ఫుల్గా లెట్ us ఆల్ వర్క్ టుగెదర్ అంటున్నాను. లెట్ us వర్క్ టుగెదర్ టు యునైట్ ద కంట్రీ టు సేవ్ సెక్యులర్ ఇండియా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎక్స్ట్రీమిజం, ఐఎమ్ కండెమింగ్ ఎక్స్ట్రీమిజం. 100% అండి. ఇప్పుడు ఇంత షార్ట్ నోటీస్లోనే ఇంత ఫాలోయింగ్. ఇప్పుడు తెలంగాణలో పోటీ చేయలేదని 10లో 50, 10లో 5, 6 మంది నన్ను రిక్వెస్ట్ చేశారు. అసలు ఇక్కడ మీరు ఇప్పుడే పోటీ చేస్తే బాగుంది. టైం లేదు. జనవరి 7th అనౌన్స్ చేశాను ఆంధ్రాలో. ఏప్రిల్ 7th 90 డేస్కి ఇంత ఫాలోయింగ్ వస్తుందని అనుకోలే. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టైం, ఇట్ విల్ టేక్ టైం. ఇప్పుడు జగన్ ఉన్నాడంటే దాదాపు 10 సంవత్సరాలు, ఫాదర్ చనిపోయిన దగ్గర నుంచి బిల్డప్ చేశాం. పవన్ కళ్యాణ్ అంటే 6 సంవత్సరాలు. నేను వచ్చింది నవంబర్ 20 స్టార్ట్ చేశాను తెలంగాణలో. తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అవ్వాలని అయింది. జనవరి 7ని ఆంధ్రాలో అనౌన్స్ చేసాం. బై గాడ్స్ గ్రేస్ మే 23 చాలామంది అంటారు మీకు 100 ఓట్లు పడవు, 1000 ఓట్లు పడవు అని. చూస్తారు కదా ఎన్ని నామినేషన్లు వేసామో, ఎన్ని వేల ఓట్లు. కనీసం క్యాంపెయిన్ చేయకుండా నేను ఒక్క నియోజకవర్గం తిరగకుండా ఎన్ని వేల ఓట్లు పడబోతున్నాయో చూస్తారు. మే 23 రిలీజ్ అవుతుంది కదా, ₹1 ఖర్చు పెట్టుకుంటా, ఒక్క నియోజకవర్గం తిరగకుండా. చూడండి, నేను ఓపెన్గా చెప్తున్నాను, మేము గెలుస్తామని కాన్ఫిడెన్స్ లేదు నాకు. ఏది మా పార్టీ క్యాండిడేట్లు గెలుస్తారని. ఎందుకు? టైం లేదు. నేను ముందు నుంచి ఎలక్షన్ మే 19ని రావాలి, పోనీ మే 1st వీక్ రావాలి. సడన్గా ఏప్రిల్ 11ని తీసుకొచ్చేసి ఒకే విడతలో ఇన్ని 2 రాష్ట్రాల్లో ఎలక్షన్ చేస్తారని అనుకోలేదు. రెండోది, మాకు ఇచ్చిన సింబల్ మార్చి 9 వరకు ఉంచుకున్నారు. మాకు సింబల్ ఫిబ్రవరి 13 12 మార్చి 9 వరకు మళ్ళీ క్యాన్సిల్ చేశారు. ఎవరు? బీజేపీ గవర్నమెంట్, చీఫ్ ఎలక్షన్ కమిషన్, జగన్ పార్టీ. దీంతోనే మాకు గొడవ అయిపోయింది.
మాకు సింబలే ఇవ్వలేదు మార్చి 9 వరకు. సింబల్ ఇవ్వకుండా ఎలా అనౌన్స్ చేసుకుంటే సింబల్ మార్చి 9ని ఇచ్చారు, మార్చి 10ని ఎలక్షన్ అనౌన్స్ చేశారు. ఇంతకంటే క్లారిటీ లేదు కదా. విత్ ఫుల్ క్లారిటీ వీఆర్ దేర్. బట్ ఎలక్షన్స్ అన్నీ లాంగ్ టర్మ్. ఐఎమ్ హియర్. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారని ఆయన అమెరికా అన్నారు. ఇవాళ రేపు ఉదయం వెళ్తున్నాను, మరలా ఎల్లుట నేను వచ్చేస్తున్నాను. అంటే అంత సీరియస్గా ఐఎమ్ లీడింగ్ దిస్ కంట్రీ ఇన్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ టు బాయ్కట్ ది ఎలక్షన్ ఆర్ టు ఎక్స్పోజ్ ద కరప్షన్. ఎలక్షన్ బాయ్కట్ అవ్వలేదు అంటే కరప్షన్ ఎక్స్పోజ్ చేస్తాను. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ప్రెషర్ తీసుకొస్తాను. కోట్ల మంది ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు. చూడండి ముఖ్యమంత్రి ఎవరు అవుతారన్న తర్వాత మనం మాట్లాడుకోవాలి. నేను ముఖ్యమంత్రి అవుతానని కాన్ఫిడెన్స్తోనే వచ్చాను. అవ్వకుండా చేశారు. ఎందుకంటే నేను ముఖ్యమంత్రి అయితే ఇక్కడ కేసీఆర్కి నష్టం, అక్కడ నరేంద్ర మోదీకి నష్టం, అక్కడ జగన్కి నష్టం, చంద్రబాబుకి నష్టం. ఈ దొంగలందరూ దోచుకునే వాళ్ళందరూ ఒకరు ముఖ్యమంత్రి అవుతారు. నువ్వెంత దోచుకున్నా అని దోపిడీదారులు ఒకరినొకరు సమర్థించుకుంటారు. అన్ని పార్టీలు ఆంధ్రాలో డబ్బులు పంచాయి. అన్ని పార్టీలు, పెద్ద పార్టీలు. మేము ₹1 ఎవరికి ఇవ్వలేదు. అన్ని పార్టీలు టికెట్ 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లకు అమ్మారు. మేము ₹1 టికెట్ అమ్మలేదా? కనీసం ఎవరైనా మేము టికెట్ అమ్మామో అని అనలేదా? ఓపెన్గా టీవీల్లో చెప్పాను. ఎవరైనా 10 లక్షలు ఖర్చు పెట్టుకుంటే ఎంపీ చాలు, 5 లక్షలు ఖర్చు పెట్టుకుంటే ఎమ్మెల్యేగా రండి. 28 లక్షలు, 50, 70 లక్షలు ఖర్చు పెట్టవచ్చు ఎంపీగా, 28 లక్షలు ఖర్చు పెట్టవచ్చు ఎమ్మెల్యేగా. వాళ్ళు 200 కోట్లు ఖర్చు పెట్టారని ఒక ఎమ్మెల్యే నాతో చెప్పాడు. డబ్బు 100 కోట్లు ఎలక్షన్ కమిషన్ ఎలా సీజ్ చేశారు తెలంగాణలో, ఆంధ్రాలో? అలా డబ్బు పంచబట్టే కదా సీజ్ చేశారు. అన్ని పార్టీలకి భిన్నంగా మేము ఒక్క పార్టీ అన్ని పార్టీలకి భిన్నంగా అవినీతి లేకుండా చేస్తాం ఫ్యూచర్. థ్యాంక్ యూ. టీడీపీ వారిని నిలబెట్టింది ఎక్కువ మంది. అది నేను బాహ్యంగా ఖండించాను. విజయసాయి రెడ్డి గారికి ఇక్కడిగో మా అసిస్టెంట్ విజయ్ 4 టైమ్స్ మాట్లాడాడు ఎలక్షన్ ముందు. మేము విత్డ్రా చేసుకుంటాం, చిత్తశుద్ధి ఉంటే రండి అని. వాళ్ళు డబ్బులు ఇచ్చి విత్డ్రా చేయించుకున్నారు చాలామందిని. ఆ సంగతి మళ్ళీ వాళ్ళే చెప్పారు నాకు. ఎవరు? వైసీపీ నాయకులే చెప్పారు. మేము చాలా డబ్బులు ఇచ్చి కన్విన్స్ చేసి వాళ్ళు విత్డ్రా చేసుకున్నాం. అంటే డబ్బుతోనే కొనేస్తున్నారు రాజకీయం. ప్రజలను కొంటున్నారు. సిగ్గు లేదు మళ్ళీ చెప్పడానికి. మేము డబ్బులు ఇచ్చి వాళ్ళని విత్డ్రా చేయించుకున్నామని. పెట్టింది ఎవరు? తెలుగుదేశం పార్టీ. ఎందుకు పెట్టారు? వైసీపీ ఓట్లు మా ద్వారా చీలుతాయని. నేను వెంటనే ఖండించాను. ఈ మా క్యాండిడేట్లు కారు, ఈ లిస్ట్ మాది కాదని. ఎందుకు వాళ్ళు తీసుకెళ్ళగలిగారు? అవి మాకు సెక్యూరిటీ ఇవ్వనందు. సెక్యూరిటీ ఎందుకు ఇవ్వలేదు? హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన నవంబర్లో. మార్చి 11ని హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఆర్డర్ ఇచ్చారు. మార్చి 11ని ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చారు. మార్చి 18ని ద్వివేది గారు ఆర్డర్ ఇచ్చారు. ఎందుకు ఇవ్వలేదు? సెక్యూరిటీ ఉంటే ఈ దారుణాలు జరగవు కదా. ఎన్ని ఆర్డర్స్ మేము 7 సార్లు రిక్వెస్ట్ చేసాం. ఇక్కడ హోమ్ మినిస్టర్ని, అక్కడ హోమ్ మినిస్టర్ని, సెంట్రల్ హోమ్ మినిస్టర్ని, ఇక్కడ ఎలక్షన్ కమిషన్ని, ఆంధ్రాలో ఢిల్లీ ఎలక్షన్ కమిషన్ని, ఇక్కడ హైకోర్టుని, విజయవాడ హైకోర్టుని. కోర్టులకి ఎవడు జడవట్లేదు, హోమ్ మినిస్టర్లకి ఎవడు జడవట్లేదు. ఎంత గూండాలు, ఎంత రౌడీలు, ఎంత దాదాలు అయిపోయారు. ఒక్కడికైనా నీతి నిజాయితీ ఉందా? సిగ్గులేని బ్రతుకులు ఈ దుష్టులు, దుర్మార్గులు. ఛీ, అలాంటి బ్రతుకు బతికకుండా ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకోవడం బెటర్. ఇడియట్స్ ఇంత ఓపెన్గా దోచుకుంటున్నారు డబ్బు, లక్షల కోట్లు. థ్యాంక్ యూ. అయ్యేం జీరో బడ్జెట్ లేదండి. పవన్ కళ్యాణ్ టికెట్ 10 కోట్లకి అమ్మినట్టు చాలామంది నాతో చెప్పారు. 10 కోట్లకి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు అమ్మినట్టు. అసలు మాకు పవన్ కళ్యాణ్కి తూర్పుకి
పడమటికి ఎంత దూరమో అంత డిస్టెన్స్ ఉంది. మీకు అర్థమైందండి? ఒక మాట చెప్పాను నేను, వాళ్ళు అవినీతి పార్టీ అని ప్రూవ్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ ప్రతి నియోజకవర్గంలో డబ్బులు పంచారని ప్రజలు చెప్పారు. అయితే ఒకటి, వైసీపీ అంత పంచలేదు. వైసీపీ 10,000 పంచితే, తెలుగుదేశం 10,000 పంచితే వాళ్ళు 2,000 పంచారు, 3,000 పంచారు. మేము రికార్డెడ్గా పట్టుకున్నాం. ప్రజలు చెప్పినాయి నియోజకవర్గంలో మేము పంచామని అనడానికి కనీసం ఒక్కరు లేరు. 4 కోట్ల ఓటర్స్లో తీసుకుంటేనే కదా పంచడానికి, టికెట్లు అమ్ముకుంటేనే కదా పంచడానికి. మేము అవినీతి చేయం. సో పవన్ కళ్యాణ్ పార్టీ అవినీతి పార్టీ అని టోటల్ రుజువు అయిపోయింది. ఎలాంటి కబుర్లు ఆడినా ఫ్యాక్ట్స్ ఇన్వెస్టిగేషన్లో తెలిసిపోయింది.